హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో శనగలతో డిఫరెంట్గా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అండ్ ఈ కర్రీ అనేది చాలా హెల్దీ కూడా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీ, పుల్కా, పరోటా లేదంటే పులావ్, బిర్యానీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన శనగల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. మీకు చూస్తుంటే శనగలు ఎక్కడా కనపట్లేదండి కదా. సో చూడండి, వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రుచికరమైన కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు శనగల్ని నానబెట్టుకోవాలి. ఇవి ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నారంటే మార్నింగ్ కల్లా చక్కగా ఇలా నానిపోతాయి. మనం ఇలా వేలుతో నొక్కామంటే చక్కగా మనకి విరిగిపోతుంది అనమాట. ఇలా నానాలి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. అలాగే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా తుంపుకుని వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని, కొంచెం పెద్ద ముక్కలైనా సరే పర్వాలేదు, కట్ చేసుకుని వేసుకోండి. ఒక 10 లేక 15 వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి తొక్క తీసుకుని వేసుకోండి. వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏమి పోయకుండా కొంచెం ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా బారుగా కట్ చేసుకుని వేసుకోండి. మరి చిన్న ముక్కలేం అవసరం లేదు, కొంచెం పెద్దగా ఉన్నా సరే పర్వాలేదు. సో చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్ల పేస్ట్ని మిక్సీ జార్లోనే ఉంచి మిగిలిందంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ ఉంది కదా మిక్సీ జార్లో, అందులో మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలన్నీ కూడా వేసేసుకోండి. వేసుకుని అవసరం పడితే కొద్దిగా నీళ్ళని పోసుకుని ఒక 2 స్పూన్లలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. సో మనం ఈ శనగలకు బదులుగా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ పొట్టు ఉంటే ఫైబర్ ఉంటుంది కదా, హెల్దీ అని చెప్పి అలాగే ఉంచేసాను. కానీ మీరు పచ్చిశనగపప్పుతో కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ లేదంటే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని అంతా చక్కగా మిక్స్ అయ్యేటట్లు బాగా చేత్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పునుగుల్లాగా, అంటే కొంచెం రౌండ్ షేప్లో వేసుకోవడమే. సో ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఈ పునుగులు వేసుకోకముందే మనం ఇందాక పప్పు గ్రైండ్ చేసాం కదా, అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టమాటోల్ని వేసేసి ఇలా ప్యూరీ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు నూనె వేసుకోండి. ఈ కర్రీకి కాస్త నూనె ఎక్కువే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నూనె కొంచెం వేడవ్వాలి. ఇది మరి హీట్ అనేది ఎక్కువ ఉండకూడదనమాట. ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా కొద్దిగా తీసుకుంటూ చాలా రౌండ్గా ప్రిపేర్ చేసేసుకుని చక్కగా నూనెలోకి వేసుకోవడమే. కొంచెం షేప్ అటు ఇటు అయినా సరే పర్వాలేదు, అలా వేసేసేయండి. ఇలా నూనెలోకి సరిపడని వేసేసి ఫ్లేమ్ని ఇందాక చెప్పినట్లుగా మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని అంతా కూడా ఈవెన్గా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చక్కగా అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పునుగులను కూడా వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా చేశారంటే పిల్లలకు మనం శనగలు వేసామని తెలియదు, టేస్ట్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఈ విధంగా ట్రై చేయండి. సో ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు నూనె ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే దీనిలోంచి కాస్త తీసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది, అందుకే కొంచెం తీసాను. సో లేదు, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని అనుకుంటే అలాగే ఉంచేసేయండి కూడా. సో ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు చెక్క, 2-3 లవంగాలు, ఒక యాలుక్కాయ వేసేసి కొంచెం అలా లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లము అదంతా పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెం అలా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది స్లైట్గా గోల్డెన్ కలర్ రావాలన్నమాట, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా కలర్ మారుతుంది అన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కారం అనేది ఇక్కడ నేను 2 రకాల కారం వాడుతున్నాను. ఒకటి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, ఇదేమన్నా కారం కోసం రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే కారం అనమాట. సో మసాలా కారం వాడద్దు, నార్మల్ కారమే వాడండి. కారం వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఈ మసాలాలు ఏవి కూడా మాడకూడదు, మాడిందంటే టేస్ట్ పోతుంది, కలర్ కూడా పోతుందన్నమాట. సో ఇలా జస్ట్ కొన్ని సెకండ్ల పాటు అలా ఫ్రై చేసుకోండి.
ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని కాస్త సాల్ట్ వేసుకోండి. కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే టమాటోలు అనేవి త్వరగా మగ్గుతాయి. వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకుని మూత పెట్టేసేసుకుని హై ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకుని ఇందులోకి ఒక 500 ml వరకు వాటర్ పోసుకోండి. గ్లాసుల్లో చెప్పాలంటే 2 గ్లాసుల వరకు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలిపేసేసుకుని ఈ నీళ్లను తెల్ల కాగనివ్వండి. చూడండి, నీళ్ళు ఈ విధంగా తెల్ల కాగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఫ్రై చేసి పెట్టుకున్నవి, వాటిని వేసుకోండి. వేసుకుని మూత పెట్టుకోండి. అంటే మీకు బాల్స్ అనేవి మరీ హార్డ్గా ఉన్నాయి, ఉడకట్లేదు అని అంటే మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టి ఉడికించుకోండి. లేదు సాఫ్ట్గానే ఉన్నాయి బాల్స్ అని అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత తీసేసైనా సరే ఉడికించుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి, మరీ చిక్కగా చేసుకోవద్దు, చల్లారాక ఇంకొంచెం చిక్కపడుతుంది. ఇక్కడ నేను మీకు చక్కగా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఈ విధంగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. లేదంటే గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా చిక్కగా చేసుకోవద్దు, చల్లారాక ఇంకొంచెం చిక్కపడుతుంది అనమాట. సో చూసారు కదా, చాలా టేస్టీగా శనగలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేశాక మాత్రం మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ కర్రీ టేస్ట్ అనేది నాన్ వెజ్ కర్రీస్కి ఏమాత్రం తీసుకోదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.